హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నిన్న నేను చేసినటువంటి వీడియో కింద వచ్చినటువంటివి కామెంట్లు కాదనమాట, అవి డైమండ్లు అని చెప్పుకోవచ్చు. చాలామంది చాలా రకమైనటువంటి కామెంట్లు అయితే నాకైతే చేశారు. ఫస్ట్ కామెంట్, నెక్స్ట్ కామెంట్ నాకు చాలా అంటే చాలా కామెంట్స్ హైలైట్గా అనిపించాయి. ఆ తర్వాత మహేదర్ చూసుకున్నట్లయితే వీడియోని అయితే డిలీట్ చేసిండు. మొన్న పెట్టినటువంటి వీడియోని అయితే డిలీట్ చేసిండు. డిలీట్ చేసి ఇక పంపమాకండి, ఇక మీదట నేను రివ్యూ చేసుకుంటా, ఇక మీదట నా ఛానల్ ఉంచుతా, దాంట్లో డౌటే లేదు అనేటటువంటి విషయాన్ని కూడా తనైతే చెప్పిండు. చాలామంది నాకు మెసేజ్ చేస్తున్నారు, నీ 100 బొక్కేనా బ్రో అని చెప్పి అది మెసేజ్ చేస్తున్నారు. వాటన్నిటి గురించి ఈరోజు ఈ వీడియోలో డీటెయిల్గా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. అండ్ చాలామంది ఆన్లైన్ బెగ్గింగ్ మీద కొద్దిగా రియాక్ట్ అవ్వు, కొద్దిగా వీడియో చెయ్యి, అందరినీ కూడా కొద్దిగా మోటివేషన్ చెయ్యి, అందరికీ కూడా కొద్దిగా పరిపక్వత రప్పి బ్రో, అందరినీ కొద్దిగా ఎడ్యుకేట్ చెయ్యి. ఏంది బ్రో మరి ఒక ఇన్ఫ్లుయెన్సర్ వచ్చి నేను కష్టాల్లో ఉన్నా అంటే డబ్బులు పంపించేస్తారా? కామన్ సెన్స్ లేదా? కడుపుకు అన్నం తింటలేదా? చాలామంది అని చెప్పి నాకు కూడా చాలామంది మెసేజ్లు చేశారనమాట. వాళ్ళని కొద్దిగా ఇచ్చేయి అని చెప్పి చాలామంది చెప్తున్నారనమాట. దాని గురించి కూడా ఆన్లైన్ బెగ్గింగ్ అనేటటువంటిది స్కామా కాదా? సో మహేదర్ అయితే స్కామ్ చేసిండు అని చెప్పి చాలామంది కామెంట్ చేస్తున్నారు. నిజానికి తను స్కామ్ చేసిండా లేదా అనేటటువంటిది డీటెయిల్గా ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ నాకు బాగా హైలైట్గా అనిపించినటువంటి కామెంట్ ఏంటంటే, నీ దగ్గర నుండి ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు బ్రో అని చెప్పి కామెంట్ చేశారు. ఇప్పుడు ఈ విధంగా వచ్చినప్పుడు, అప్పుడు సాయి కృష్ణ అడిగినప్పుడు, వేరే వాళ్ళు అడిగినప్పుడు నేను రియాక్ట్ అయి తిట్టినా అనమాట. సో అదేవిధంగా మహేదర్ను కూడా నువ్వు తిడతావు అని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేసిన అని చెప్పి చాలామంది నాకు మెసేజ్లు చేయడం, కామెంట్లు చేయడం నేనైతే చూసా. భయ్యా పాపం అతను ఆయన బిజినెస్ చాలా హోప్స్తో పెట్టుకుంటూ, ఎవడైనా సరే బిజినెస్ ప్రాఫిట్స్ రావాలి అనేటటువంటి ఉద్దేశంతోనే పెడతాడు. ఎవడైనా లాస్ రావాలి, మధ్యలోని బిజినెస్ని క్లోజ్ చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో ఎవరు పెట్టరు. అది మట్టికి 100% ట్రూత్. సో మనోడు నాకు లాభం వస్తుంది అనేటటువంటి ఉద్దేశంతోనే ఆ బిజినెస్ అయితే స్టార్ట్ చేసిండు. అండ్ దర్ఫీ అనేటటువంటిది స్టార్ట్ చేసిండు వైజాగ్లో. అదే కాక ఇంకో 2-3 బిజినెస్లు కూడా తను స్టార్ట్ చేయబోతుండు అనేటటువంటి వార్తలు కూడా వచ్చాయి. సో ఒక ఆశ మీద తను బిజినెస్ అయితే స్టార్ట్ చేసిండు, అది లాస్ అయింది. అప్పటికే ఏడుతుండు, అప్పటికే చాలా అంటే చాలా బాధపడుతుండు. అలాంటిని నేను ఎలా తిట్టాను? నేను మనిషినే, నాకు మానవత్వం ఉంది. అన్వేష్ సీతమ్మ తల్లిని తిట్టిండు, ద్రౌపదిని తిట్టిండు, రామాయణం తిట్టిండు, మహాభారతం తిట్టిండు, హిందువులు అందరినీ తిట్టిండు, ఇన్ఫ్లుయెన్సర్లు అందరినీ తిట్టిండు, రివ్యూ ఇచ్చే వాళ్ళని తిట్టిండు. ఆయన నన్ను క్షమించండి అని చెప్పి ఒక మాట అన్నాక నేను వాడి మీద సెకండ్ వీడియోనే చేయాలి. అది నా మనస్తత్వం. ఇంకా చాలామంది నన్ను ట్రోల్ చేశారు, చాలామంది డైరెక్ట్గా బయట అడుగుతూనే ఉంటారు, ఏంది బ్రో నీ కోపం రాదా? ఇంతమంది ట్రోల్ చేస్తున్నారు, నీకు బాధ అనిపిదా అంటే, ఎన్నోసార్లు రాత్రులు ఒక్కనే పడుకొని ఏడ్చిన రోజులు ఉన్నాయి. నేను వాళ్ళని ఏమన్నా అని నన్ను ఇంతలా ట్రోల్ చేస్తున్నారు, నేను వాళ్ళని ఏమన్నానని చెప్పి నన్ను ఇంతలా తిడుతున్నారని చెప్పి చాలాసార్లు బాధపడ్డా. ఈ విధంగా ఒక మనిషిని నేను, నాకంటూ ఒక మానవత్వం ఉంది, మరీ నరరూప రాక్షసుని అయితే కాదు. మనోడు తన బిజినెస్ లాస్ అయింది అని చెప్పి ముందుకొచ్చి ఏడు మొహం పెట్టి మాట్లాడుతుంటే, సాయం చేయండి అంటే సాయం చేయకపోగా పైకి తిరిగి తిట్టేటటువంటి మెంటాలిటీ నాది కానే కాదు. ఇదైతే మీరు మరీ గుర్తుపెట్టుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. సో నిన్న రిలీజ్ చేసినటువంటి వీడియోలో తను ఏం మాట్లాడిందంటే, ఫస్ట్ పాయింట్ ప్రసాద్ చూసుకున్నట్లయితే తనకు ₹1,00,000 సహాయం అయితే చేసిందంట. ఆల్మోస్ట్ సబ్స్క్రైబర్స్ అందరూ ₹1, ₹10, ₹100, ₹1000. చాలామంది ఇంకేమైనా కామెంట్ చేస్తున్నారంటే, నువ్వు ఇచ్చినటువంటి ₹100 గురించి మాట్లాడలేదని చెప్పి నీ కోపం వచ్చిందా బ్రో అని అంటున్నారు. మాట్లాడాను కదా, ₹100 ఇచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అన్నాడు, ₹1 ఇచ్చిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ అన్నాడు. ఇక దాంట్లో కోపం రావాల్సింది అయితే ఏం లేదు అనేటటువంటిది. ఇంకొంతమంది ఏమైనా కామెంట్ చేశారంటే, నువ్వు ఈ వీడియో చేయడం వల్ల నీకు కనీసం ₹10,000 వస్తాయి, ₹3,000-4,000 వస్తాయి, మనం వాడికి ఇచ్చేది జస్ట్ ₹100 అయినా నీకు సిగ్గుందా అని చెప్పి కామెంట్ చేస్తున్నారు. భయ్యా ఒకసారి స్క్రీన్ షాట్ చూడండి. నేను వీడియో అప్లోడ్ చేశాక జనరేట్ అయినటువంటి రెవెన్యూ ఆల్మోస్ట్ 1 lakh వ్యూస్ దగ్గరికి వెళ్ళింది, అయినా కానీ తక్కువ రెవెన్యూ వచ్చింది. నాకు ఒక ₹19, ₹20 వచ్చాయి ఆ వీడియో చేయడం వల్ల. కానీ నేనే పైకి తిరిగి ఒక ₹85, ₹80 వేసుకొని మా నోడికైతే ఇచ్చా. అది ఎవరికి కాందట్లేదు అనేటటువంటిది నాకైతే అర్థం కావట్లేదు. నేను ఏమీ ఫీల్ కాలే. నిజానికి మహేదర్ ప్రసాద్ అన్న గురించి అన్నిసార్లు చెప్పిండు కదా, నాకు ఈ విధంగా ₹1,00,000 ఇచ్చిండు, ₹1,00,000 ఇచ్చిండు. సో ఇక్కడ మనీ మ్యాటర్స్ అనమాట. ఎక్కువ మనీ ఇస్తే తను ఎక్కువ సార్లు థ్యాంక్స్ చెప్తాడు, ఇంకా ఎక్కువ మనీ. ప్రసాద్ 1 lakh ఇచ్చింది కదా, అదే నేను 2 lakh ఇచ్చినట్లయితే రావణ్ ఫర్ యూకి థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి 100 సార్లు చెప్పేవాడు. సో ఇక్కడ మనీ అనేటటువంటిది ఎవరినైనా కొనేస్తా అనేటటువంటిది నాకైతే అర్థమైందనమాట. కాబట్టి ఇవన్నీ మీరైతే గుర్తుపెట్టుకోవాలి. నేను ఇచ్చినటువంటి ₹100 గురించి నువ్వు మాట్లాడలేదు, నీ ₹100 బొక్కైనా అది ఇది అని చెప్పి కామెంట్ చేస్తున్నారు. నేనైతే తనకు చెయ్యాలి అని చెప్పి సహాయం అయితే చేస్తా, ఇంకా ఎక్కువే చేస్తా. అది చేయాల్సిన మూమెంట్ వచ్చినప్పుడు మీకే అర్థమైంది అనమాట. ఇంత పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ నువ్వు, నేను ఎంత పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ నా బాబు, నా మంత్లీ ఇన్కమ్ నీకు ఎన్నోసార్లు చెప్పా, ఖర్చులు కాదు కదా కరెంటు బిల్లు కూడా రాదని. వాడేవాడు క్రోమ్లో అనాలిసిస్ చేసి నీకు ఎంత వస్తున్నాయి అన్నీ బక్వాస్.
అవన్నీ ఫేక్. ఇక్కడ రియాలిటీ వేరుంటుంది అనేటటువంటిది మళ్ళీ మళ్ళీ గుర్తుపెట్టుకునేటటువంటి ప్రయత్నం చేయండి. నేను స్క్రీన్ షాట్ మీకు చూపించవచ్చు నాకు ఎంత రెవెన్యూ వచ్చిందని, కానీ అలా చూపిస్తే అది రాంగ్ అయిపోద్ది అనమాట. ఎందుకంటే లక్ష్మీదేవి మన దగ్గర ఉండాలి అని అంటే మనం కొద్దిగా రూల్స్ ఉంటాయి, ఆ రూల్స్ని ఫాలో కావాలి. అలా కాదు అని చెప్పి నా దగ్గర ఇన్ని డబ్బులు ఉన్నాయి, ఇన్ని బంగారం ఉంది అనేటటువంటిది చూపిస్తే మట్టికే ఆమె మన దగ్గర నుండి వెళ్ళిపోద్ది అనేటటువంటిది మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి. సో మాట్లాడిన దాంట్లో క్లారిటీగా చెప్పాలంటే ఫస్ట్ దర్ఫీ ఓపెన్ ఉందా క్లోజ్ ఉందా అని ఒకసారి గూగుల్లోకి పెట్టి కూడా చూడండి, ఓపెనే ఉందన్నమాట. సో ఆల్రెడీ అది నడుస్తూనే ఉంది. మనోడు నేను దాని మీద 65 లక్షలు లాస్ అయ్యా అని చెప్తుంటూ నిజానికి ఆ బిజినెస్ పెట్టాలనంటే తిప్పి కొడితే 20 లక్షల కన్నా ఎక్కువ కాదు భయ్యా. హానెస్ట్లీ ఇది మట్టికి నాకైతే తను కొద్దిగా ఎక్కువ చెప్పిండు అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. ₹1 కోటి కావడానికి 75 లక్షలు కావడానికి అదే ఉన్న పెట్రోల్ బంకా, అదే ఉన్న మైనింగా, అదే ఉన్న ఇరేడియం ఫ్యాక్టరీయా, లేకపోతే ఏమన్నా గ్రానైట్ ఫ్యాక్టరీయా? గ్రానైట్ ఫ్యాక్టరీయే 70 లక్షల్లో పెట్టేయచ్చు, రైస్ మిల్లే 60 లక్షల్లో పెట్టేయచ్చు. రైస్ మిల్కి ఎంత ఎక్విప్మెంట్ ఖర్చు అయింది, ఎంత మిషనరీ ఖర్చు అయింది, ఎంత బిల్డింగ్ ఖర్చు అయింది. మనోడు పెట్టింది రెంటల్, మహా అయితే 20 లక్షలు లేదా 15 లక్షలు, అంతకుమించి రూపాయి కూడా ఖర్చు అయి ఉండదు. కానీ మనోడు కొద్దిగా ఎక్కువగా చెప్పిండు అనేటటువంటి ఫీలింగ్ నాకు నిన్నే కలిగింది. కాకపోతే నా బాధలో ఉండు అనేటటువంటి ఉద్దేశంతో నేనైతే మాట్లాడలేదు. నాకు 65 లక్షలు ఇంకా అవసరం అనేటటువంటి పాయింట్ని ఒత్తి చెప్పిండు. నాకు ప్రసాద్ అన్న ₹1,00,000 ఇచ్చిండు, సబ్స్క్రైబర్స్ దగ్గర నుండి 2,75,000 వచ్చాయి అని చెప్పిండు. ఇక చాలు అన్నాడు, వీడియో డిలీట్ చేసిండు. అంటే నీకు అవసరమైంది ఎంత అనేటటువంటిది నీకే క్లారిటీ లేదా మహేదర్ బ్రో అని చెప్పి నాకైతే అనిపించింది. అండ్ మనోడు కారు గురించి కూడా మాట్లాడిండు. కారు అయితే నేను లోన్లో తీసుకున్నా అది ఇది అని చెప్పిండు అనమాట. లోన్లో తీసుకున్న కారే కదా, ఇప్పుడు సేల్ చేసిన దానికి డబ్బులు వస్తాయి కదా, 30 లక్షలు పెట్టి కారు కొన్నాం. సో ఏంటంటే ఇక ఇది ఒక చెప్పలేను అనమాట. నేనైతే దీని గురించి ఎక్కువ డెప్త్ మాట్లాడలేకపోతున్నా. అదే ప్లేస్లో ఇంకొకరు ఉంటే చాలా నంగి పట్టి గుంజేవాడిని, ఇప్పుడైతే గుంజలేకపోతున్నాను అనమాట. ఫైనల్లీ చెప్పేది ఏంటంటే అన్న కొద్దిగా ఇక వదిలే, దీని మీద కొద్దిగా మీరే ఆలోచించుకోవాలి భయ్యా. రేపటి రోజున నాలంటాడు ఇంకో 10 మంది వచ్చి భయ్యా కష్టాల్లో ఉన్న భయ్యా డబ్బులు కొట్టనంటే కొట్టేస్తారా భయ్యా? 2,75,000, 3,70,000, 4 లక్షలు అయితే మహేదర్కి మీరే తోప చెప్పారు. సో మనోడు మరి రేపటి రోజున బిజినెస్లో లాభాలు వచ్చాయి, దర్ఫీ బిజినెస్లో బేభత్సమైనటువంటి లాభాలు వచ్చాయి. అదొక మన వేరేలాగా ఎదిగింది అని చెప్పి అనుకున్నాం. దాంట్లో మీకు ఏమైనా లాభాలు ఇస్తాడా? ఇయ్యాడు కదా. ఇప్పుడు యూట్యూబ్ నుండే తను కోట్లు సంపాదించుకుంటూ తనే చాలా ఇంటర్వ్యూలో తెలియజేసిండు. దర్ఫీ అనే దాని నుండి బాగానే వస్తాయి ఇన్కమ్ ఫ్యూచర్లో, ఇన్ కేస్ మళ్ళీ పెడితే దాని నుండి ఏమన్నా లాభం సబ్స్క్రైబర్స్కి ఏమన్నా ఇస్తాడా? ఈ చూసేవాడికి ఎవడైనా ఇస్తాడా? సాయం చేసిన నీకు గుర్తుపెట్టుకొని మళ్ళీ సాయం చేస్తాడా? చేయడు కదా. ఇది మారాలన్నమాట. మొన్న సాయి కృష్ణ, ఇలా మహేందర్, రేపు ఇంకోటి వస్తాడు. మరి మీరు ఏ మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు? ఎవడైనా వచ్చి ఎమోషనల్గానే డబ్బులు కొట్టేస్తారా? అదైతే కరెక్ట్ కాదనమాట. ఇది ఆన్లైన్ బెగ్గింగ్, ఆన్లైన్లో అడుక్కోవడం అనేటటువంటిది నాకు గట్టి ఫీలింగ్. దీన్ని అయితే మనం ఆపాలి. మహేదర్కి ఎవరు కొట్టరేమో అనుకున్నా, కానీ కొట్టారనమాట. ఆల్మోస్ట్ 2,75,000 కొట్టారంటే మాటలు కానే కాదు. సో తన మీద నమ్మకం అయి ఉండొచ్చు, తన మీద ప్రేమ అయి ఉండొచ్చు, తన మీద అదే ఉండొచ్చు. ఆ విధంగా నీకైతే వాళ్ళైతే కొట్టారు. మహేదర్ నువ్వు రేపటి రోజున అప్పులన్నీ తీర్చే ఎవరు నీకు ఎంత కొట్టారో వాళ్ళకి మ్యాక్సిమం రిటర్న్ చేసేటటువంటి ప్రయత్నం చేయి, వాళ్ళకి మ్యాక్సిమం రిటర్న్ డబ్బులు కొట్టేటటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి నేనైతే అనుకుంటున్నాను అనమాట. ఇక అదే నేనైతే చెప్పేది. ఇక నీ గురించి ఎక్కువ నేను డెప్త్ వెళ్ళదలుచుకోలేదు. ఆ దర్ఫీకి ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టిండు, ఎంత లాస్ వచ్చింది, ఏడాడప్పులు ఎంత మట్టికి నువ్వు ఊరికి రూపాయి లేదు, ఇవన్నీ నేనైతే మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే నువ్వు ఇప్పటికే చాలా బాధలో ఉంది, అందుకే నీ గురించి ఇంకా డెప్త్ మాట్లాడలేకపోతున్నా. నువ్వు ఒకసారి నా ప్రీవియస్ వీడియోలు చూడు, అన్వేషణ ఎలా ఎక్కినా, వేరే ఇన్ఫ్లుయెన్సర్ని తప్పు చేస్తే ఏ విధంగా డబ్బులు అడిగితే స్కామ్ చేస్తే ఎలా ఎక్కిన అనేటటువంటిది నా ప్రీవియస్ వీడియోస్ మీరు చూడొచ్చు. కానీ నేను ఏమీ అనలేకపోతున్నా. ఇక ఆపే అనమాట. నేను మళ్ళీ నీకు చెప్తాను, వేరే బిజినెస్లో ఏళ్ళు పెట్టమాకు. తెలిసిన పని చేయి, తెలిసిన పని నేర్చుకొని చేయి. తెలియకపోతే ఏదైనా అక్కడ ఎక్స్పీరియన్స్ తీసుకొని ఇక్కడ ఎక్స్పీరియన్స్ తీసుకొని చేయి. నేను చూస్తున్నా కదా, ఒక్కొక్కడు కనీసం ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు దాంట్లో నలిగిన తర్వాత ఆ బిజినెస్ పెట్టడానికి వాడైతే డేర్ చేస్తాడు. సో నీకైతే ఉత్తగా వచ్చేసినాయి. యూట్యూబ్లో ఏముంది భయ్యా, ఇలా బ్లాక్ స్క్రీన్ పెడతాను, ఇలా మైక్ పెడతాను, ఏది పడితే అది మాట్లాడినా ఉత్త పుణ్యానికి ₹1,00,000 వచ్చి బిజినెస్ పెట్టా, బిజినెస్ లాస్ వచ్చింది. ఈ రోజు నాకు ఈ బిజినెస్ లాస్ వచ్చిందంటే 4 లక్షలు వచ్చినాయి. అలాంటప్పుడు నీకైతే భయం ఉండదు. సో నేను మళ్ళీ నీ చెప్పేది ఏంటంటే, ఇక నీ గురించి ఎక్కువ మాట్లాడలేను. మ్యాక్సిమం ఇంకేదైనా బిజినెస్లో తేలి పెట్టమాకు. నీకు తెలిసినటువంటి ఈ యూట్యూబ్ దాన్నే కంటిన్యూ చేయి. బ్రో నువ్వు ఏమైనా హట్ అయ్యావా? లైక్ ఫస్ట్ ఏమో నేను ఛానల్ అమ్మేస్తాను, ఇక వీడియోలు చేయను అని చెప్పి తనైతే చెప్పిండు. మళ్ళీ ఇప్పుడు వీడియో చేస్తా అని చెప్తుండు. దానివల్ల నువ్వేమైనా హట్ అయ్యావంటే నేను ఏ మాత్రం కూడా హట్ కాలేదు. ఉండాలి భయ్యా. ఇప్పుడు నాకు ఎవడూ కాంపిటీషన్ కాదు, నాకు నేనే పోటీ, నాకు నేనే తోపు. నాకన్నా వాడికి ఎక్కువ వ్యూస్ వచ్చినాయని చెప్పి నేను ఎప్పుడు బాధపడలా, నాకన్నా వాడికన్నా నాకు ఎక్కువ వ్యూస్ వచ్చినాయని చెప్పి నేను ఎప్పుడు ఆనందపడలా. ఈ వ్యూస్, ఈ సబ్స్క్రైబర్స్ ఇదంతా కూడా మాయ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. జస్ట్ 3 కమ్యూనిటీ గైడ్లైన్స్ పడ్డాయంటే ఛానల్ ఎగిరిపోద్ది, 3 కార్పొరేట్ ట్యాక్స్ పడ్డాయంటే ఛానల్ ఎగిరిపోద్ది. నేను మురిసేటటువంటి 7,90,000 మంది సబ్స్క్రైబర్స్ ఒక్క క్షణం
చాలు పోవడానికి. దానికి నేను అసలుకే మరవనా. నేను చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్ అంటారు, ఇన్ఫ్లుయెన్సర్ అనేటటువంటి సెకండరీ, టాప్ యూట్యూబర్ అని ఇవన్నీ నాకు పాయింట్ కాదనమాట. నాకు మీరు పాయింట్. నేను మొన్న ఈ మధ్యన మన ఛానల్ మీద ఒక రిస్కీ అయినప్పుడు వెళ్ళి ఇంకో ఛానల్లో వీడియోలు పెడితే వచ్చారు, ఆల్మోస్ట్ ఒక్కొక్క వీడియోకి 2 లక్షల వ్యూస్ ఇచ్చారు. అది నేను సంపాదించుకుంది. ఏదైనా ఉంది అని అంటే ఈయన మొహం కనపడితే చాలు వచ్చేస్తారు, వచ్చి చూస్తారు అనేటటువంటిది నేనైతే సంపాదించుకున్నా అనమాట. మళ్ళీ వచ్చి చెప్పేది. సో మహేధర్ బ్రో, ఇక నీకు ఇచ్చినటువంటి డబ్బులు మ్యాక్సిమం రిటర్న్ చేయడానికి ట్రై చేయి. మళ్ళీ ఒకసారి నీ గురించి నేను విన్నా, ఒకప్పుడు నువ్వు ఏదో స్టాండప్ కామెడీ చేస్తా అని చెప్పి ఆన్లైన్లో ఒక స్కానర్ పెట్టి డబ్బులు అయితే వసూలు చేసినావంట. అప్పుడు నీకు డబ్బులు కూడా బాగానే వచ్చినాయి అంట. ఆ తర్వాత నువ్వు స్టాండప్ కామెడీ చేయలేదు, ఏ కామెడీ చేయలేదు అని చెప్పి నాకు చాలామంది కామెంట్ చేస్తున్నారు. దానికి కూడా సమాధానం చెప్పేటటువంటి ప్రయత్నం చేయి. ఉంటా మరి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, వీళ్ళందరికీ షేర్ చేయండి. ఈ సబ్స్క్రైబ్ చేసుకోండి అనేటటువంటిది కూడా నేను లాస్ట్లో అడుగుతా. ఇక అలాంటిది డబ్బులు అడుగుతా అని చెప్పి మీరైతే ఎప్పటికీ అనుకోమాకండి. బాయ్ బాయ్, నమస్కారం.